అందరికీ ముందుగా తొలి ఏకాదశి శుభాకాంక్షలు. ఈరోజే తొలి ఏకాదశి ఎంతో పరమ పవిత్రమైన రోజు. ఈ రోజే శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్ళే రోజు ఈ తొలి ఏకాదశి. అలాగే ఈ తొలి ఏకాదశి నుండి పండుగలు ప్రారంభమవుతాయి. అలాగే ఎవరైతే ఈ తొలి ఏకాదశి రోజు నిష్టగా ఉపవాసం ఉండి శ్రీ మహావిష్ణువును ఆరాధన చేసుకుంటారో అలాంటి వారికి ఉన్న సమస్త పాపాలన్నీ కూడా పటాపంచలవుతుంది. అంతేకాదండి, ఈ కలియుగంలో మనకు ఉన్న అన్ని రకాల సమస్యలు దూరం అవ్వాలంటే శ్రీ మహావిష్ణువు పాదాలను పట్టుకోక తప్పదు. అలాగే ఎవరైతే శ్రీ మహావిష్ణువు పాదాలను పట్టుకొని ఉంటారో అలాంటి వారికి ఉన్న అన్ని రకాల సమస్యలు దూరం అవుతుంది. అలాగే శ్రీ మహావిష్ణువు అనుగ్రహం సంపూర్ణంగా ఉంటుంది. కాబట్టి తొలి ఏకాదశి రోజు ఎవ్వరూ కూడా మిస్ చేయకుండా స్వామివారిని శక్తి అనుసారం ఆరాధన చేసుకోండి. అలాగే ఉదయాన్నే లేచి తలస్నానం చేసుకోవాలి. తులసి కోట దగ్గర, ఇంటి సింహద్వారం దగ్గర దీపారాధన చేసి అందంగా అలంకరణ చేసుకోవాలి. తర్వాత పూజ గదిలో వచ్చి ఈ విధంగా పీట ఏర్పాటు చేసి ఆ పీటను పసుపుతో అలికి దానిపైన పసుపు పచ్చ వస్త్రాన్ని పరిచి శ్రీ మహావిష్ణువు చిత్రపటం లేదంటే లక్ష్మీనారాయణ సమేతంగా ఉన్న చిత్రపటాన్ని లేదా విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవాలి. అలాగే ఈరోజు స్వామివారికి తులసి మాలను అలంకరణ చేయాలి. రకరకాల పువ్వులతో అందంగా అలంకరణ చేయాలండి. శ్రీ మహావిష్ణువు అలంకరణ ప్రియుడు కాబట్టి శ్రీ మహావిష్ణువును అలాగే లక్ష్మీదేవిని అందంగా అలంకరణ చేయాలి. ఆ తర్వాత స్వామి ముందు తమలపాకు పైన లేదంటే రావి ఆకు పైన బియ్యం పిండితో ప్రమిదలు తయారు చేసి స్వామి నామాన్ని పెట్టాలి. 3 ఉండ్రాలు. ఆ తర్వాత అందులో ఆవు నెయ్యి లేదా విప్ప నూనె లేదంటే కొబ్బరి నూనె, నువ్వుల నూనె పోసి పసుపు ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి. అయితే ప్రమిదలు వచ్చేసి 7, 5, 3 ఇలా మనం శక్తి అనుసారం ప్రమిదలు తయారు చేసి స్వామివారి ముందు దీపారాధన చేసుకోవాలి. తర్వాత దీపం దగ్గర పువ్వులు పెట్టి పసుపు, కుంకుమ, అక్షింతలు, పచ్చకర్పూరము, జవ్వది వేసి వెలుగుతున్న జ్యోతికి నమస్కారం చేసుకోవాలి. తర్వాత స్వామివారికి తులసి దళాలతో లేదంటే పసుపు పచ్చ పువ్వులతో గోవింద నామాలు లేదా విష్ణు అష్టోత్తరం లేదా విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ చేసుకుంటూ స్వామివారిని ఆరాధన చేసుకోవాలండి. ఈరోజు తొలి ఏకాదశి సందర్భంగా పేలల పిండి నైవేద్యంగా సమర్పించాలి. తర్వాత చుట్టుపక్కల ఉన్న వారికి ప్రసాదంగా పంచిపెట్టాలి. ఈ విధంగా ఈరోజు పేలల పిండిని స్వామివారికి నైవేద్యంగా సమర్పించి పంచి పెట్టడం వలన మోక్ష ప్రాప్తి కలుగుతుంది. లాంగ్ వీడియో చూడాలి అంటే లింక్ ఈ ఛానల్ పేరు కింద ఉంటుంది.